హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం కొత్త యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అదే కైజు నెంబర్ 8. సో వీడియోకి బయో ఇద్దాం అనుకుంటున్నా కానీ బయో ఇస్తే ఆల్మోస్ట్ ఎపిసోడ్ 1 అంతా చెప్పేసినట్టుంది బయో, అందుకే బయో స్కిప్ చేసా. సో ఎపిసోడ్ 1 చూస్తే మీకు ఆల్మోస్ట్ బయో చూసినట్టే. ఎపిసోడ్ 1, ద మ్యాన్ హూ బికెమ్ కైజు. డ్రోన్స్ లో ఒక ఊరిని అలా చూపిస్తారు. డ్రోన్స్ లో కాదులే, యానిమేషన్ లో కొంతమంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ సిపి ఇంకా ఆల్ఫా 1 అనే వాళ్ళు మైక్ లో మాట్లాడుకుంటారు. వీళ్ళు ఏరియాస్ మొత్తం సర్వేలెన్స్ చేస్తూ ఉంటారు. నా దగ్గర ఎవరూ లేరని చెప్పి సిపి అంటే, అలానే వెతుకుతా ఉండు అని చెప్పి ఆల్ఫా 1 చెప్తారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటా ఉంటే అప్పుడే నీటిలో నుంచి ఒక రెడ్ కలర్ లో ఒక ఆకారం బయటికి ఇలా వస్తా ఉంటది. సడన్ గా ఇది తెలిసిన ఈ ఆఫీసర్స్ అంతా టీవీస్ లోని మెసేజెస్ లోని అందరికి అక్కడ ఇంటిమేట్ చేస్తారు, ఈ ప్లేస్ లో కైజు అపియర్ అయింది. అందరూ సౌత్ డిస్ట్రిక్ట్ లో ఉన్న సెంట్రల్ డిస్ట్రిక్ట్ అయిన యోకోహామా సిటీలో కనగావా ప్రిఫెక్చర్ లో ఉన్న షెల్టర్ ఫోర్స్ దగ్గరికి వెళ్ళిపోండి అని టీవీస్ లోని ఫోన్స్ లోని మెసేజ్ చేస్తా ఉంటారు. బై ద వే, ఇలా అపియర్ అయ్యే వాటన్నిటిని వీళ్ళు కైజూస్ అంటారు. ఇక్కడ ఈ రెడ్ కలర్ లో ఉన్న కైజు అలా సిటీలోకి వస్తా ఉంటది. ఫుల్ గా బ్యాక్గ్రౌండ్ లో చెప్తా ఉంటారు. స్పెసిఫిక్ ఏరియాస్ లో ఎవరెవరినైతే మూవ్ అవ్వమన్నామో వాళ్ళంతా షెల్టర్స్ కి వెళ్ళండి అనేసి అంటే వాళ్ళు వెళ్తా ఉంటారు. ఈ అపియర్ అయిన కైజు యాతోబాషి నుంచి యామాషితా టౌన్ వైపు వెళ్తా ఉంటది. ఇది 60 మీటర్ లాంగ్ ఉంది. ఈ కైజు వైపు కొన్ని అటాక్ హెలికాప్టర్స్ ఉంటాయి కదా, అంటే అటాక్ చేసే టైప్ అవి వస్తా ఉంటాయి. అప్పుడే ఈ కైజు ఒక గాడ్ జిల్లా అని తెలుస్తుంది. వీళ్ళు చుట్టుపక్కలంతా గమనించి ఆ విమానాల్లో నుంచి ఆ హెలికాప్టర్ లో నుంచి బాంబ్స్ లాంటివి వీటి మీదకి అటాక్ చేస్తే ఇదంతా టీవీలో చూస్తూ ఒకడు ఇలాంటివన్నీ వాటి మీద వర్క్ అవుతాయా అనుకుంటారు. ఒక రెస్టారెంట్ లో కూర్చొని ఇదంతా ఫోన్ లో చూస్తూ ఇప్పుడు అక్కడికి ఏ డివిజన్ వాళ్ళు వస్తారని చెప్పి వీళ్ళు ఎక్సైట్ ఫీల్ అవుతారు. అందులో ఒకడు చెప్తాడు, అది యోకోహామా దగ్గర కాబట్టి ఖచ్చితంగా 3rd డివిజన్ వాళ్ళే వస్తారు అని చెప్పేసి అంటాడు. అప్పుడే హెలికాప్టర్ లో నుంచి ఒక అమ్మాయి గాల్లో దూకి భారీ లెవెల్లో కటింగ్ ఇస్తూ ఆ గాడ్జిల్లా ఎదురు దూకి ఒక సైడ్ కి పారిపోతుంది. పారిపోవడం అంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళింది. ఈ గాడ్జిల్లా కైజు అక్కడ బిల్డింగ్స్ ని వాటిని పగలగొట్టేస్తా ఉంటే అప్పుడే ఈ 3rd డివిజన్ లో వేరే ఫోర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫైర్ చేసి ఈ గాడ్జిల్లాని అటాక్ చేస్తారు. కైజుని అటాక్ చేస్తారు. వీళ్ళు అలా అటాక్ చేస్తా ఉంటే దూరం నుంచి ఈ 3rd డివిజన్ కెప్టెన్ ఒక పెద్ద గన్ తోని అటాక్ చేసి ఈ గాడ్జిల్లా గుండెల్లో కాలిస్తే వెనక గుండు వెనకాతల నుంచి వస్తుంది అని చెప్తున్నా. ఆ కైజు చనిపోయి చుట్టుపక్కల మొత్తం బ్లడ్ ఇంకా దాని మాంసంతో నిండిపోయి ఉంటది. ఇదంతా దూరం నుంచి క్లీనింగ్ ఫోర్స్ వాళ్ళు గమనిస్తా ఉంటారు. ఇదిగో ఈ బర్గర్ తింటున్నాడు కదా, ఈడే మన మెయిన్ హీరో కాఫ్కా. మన క్లీనింగ్ డివిజన్ వాళ్ళు అట్లా ఈ క్లీనింగ్ అని చెప్పేసి వెళ్తా ఉంటే ఇదే టైంలో ఈ కైజుని అటాక్ చేసిన అటాక్ ఫోర్స్ కెప్టెన్ ఉంటారు కదా అషిరో అని, వాళ్ళని పొగుడుతూ ఉంటారనమాట. ఒక్క క్యాజువాలిటీ కూడా లేకుండా ఈ మిషన్ ని కంప్లీట్ చేసినందుకు అని చెప్పి. ఇదంతా మన కాఫ్కా వింటూ అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే మన సినిమాల్లో చూపిస్తారు కదా, లవర్ బాయ్ ఫ్రెండ్ ఇలా పక్కన చేయాలంట, అలా వెళ్తారు వీళ్ళిద్దరు. ఈ క్లీనింగ్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడంతా క్లీన్ చేస్తా ఉంటారు. బ్యాక్గ్రౌండ్ లో కాఫ్కా ఇలా చెప్తా ఉంటాడు, మా పని రియల్ బ్యాటిల్ అయిపోయాక స్టార్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే మా పనికి అంత పేరు లేకపోయినా సరే మా పని కూడా చాలా ఇంపార్టెంట్, కానీ ఎవరు ఇది పట్టించుకోరు అనుకోండి అంటూ ఇక్కడ మన హీరో పేరు రివీల్ చేస్తారు, కాఫ్కా హిబినో. కాఫ్కా దగ్గరికి ఒక డ్రోన్ వచ్చి అందులో ఒక శాంపిల్ ఇవ్వు అని చెప్పేసి అడిగితే ఒక శాంపిల్ ఇస్తారు. ఈ నత్తి బ్రో ఏం చేస్తాం, ఈ కైజు శాంపిల్ ఇస్తారు. అక్కడ వర్కర్స్ లో ఒక వర్కర్, ఇక్కడ చాలా గ్రీజ్ ఉంది, నాకు చైన్స్ ఇవ్వు అనేసి అడిగితే సరే అని చెప్పి ఎంతలో ఒక పర్సన్ పక్కనున్న ఒక మాంసం ముద్దని ఇలా గాల్లోకి లేపుతాడు. అది గాల్లో లేపంగానే రియాక్ట్ అయ్యి అది పేలి ఆ రక్తం ఉంటది కదా, అక్కడ ఒక వర్కర్ మీద పడి కాలు మొత్తం కాలుతుంది. కాఫ్కా అక్కడికి స్పీడ్ గా వచ్చి వాటిని ట్రీట్ చేస్తూ ఇలాంటివి నాకు జరిగాయి, నువ్వు ఇన్సూరెన్స్ కి అప్లై చేయి అంటాడు. 3rd డివిజన్ వాళ్ళు ఇక్కడ చాలానే మెస్ చేశారుగా, అంటే చిందరవందర చేశారుగా, ఇది మనం అంతా ఒక వారంలో క్లీన్ చేయగలమా అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు కాఫ్కా. ఇంతలో మనోడికి ఏరియా చేంజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు వర్క్ చేస్తున్న ఏరియా కాకుండా ఇంటెస్టైన్స్ ఏరియాకి వేస్తారు. కాఫ్కా నేను అక్కడికి వెళ్ళను అనేసి అంటే హైయర్ అప్స్ నిన్ను అక్కడికే అసైన్ చేశారని చెప్పి తను బలవంతంగా తీసుకువెళ్తే వెనకాతలు ఇంకొకటి అడుగుతాడు, ఇంటెస్టైన్స్ దగ్గర వర్క్ చేయడం నిజంగా అంత ఘోరంగా ఉంటుందా అనేసి అంటే ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నార్మల్ గా ఈ ఇంటెస్టైన్స్ లో ఏముంటది అని. ఇంటెస్టైన్స్ లో ఏముంటది, జుజ్జిగు ఉంటాయి కదా పొద్దున్నే వెళ్ళేది. కాఫ్కా ఆ ఏరియాకి వెళ్ళి ఇంటెస్టైన్స్ కట్ చేస్తా ఉంటే బయటికి పొంగుతా వస్తాయి అవి. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మనోడికి ఆకలి అయ్యేదన్నమాట, అంటే ఆ స్మెల్ ఇంకా తనతోనే ఉంటది. అక్కడ టీవీ చూస్తా ఉంటే టీవీలో ఈ 3rd డివిజన్ కెప్టెన్ అయిన మీనా అషిరో గురించి వస్తుంది. 27 ఏళ్లకే తను ఒక కెప్టెన్ అయింది, తను గొప్ప, తను తోపు, తను తురుము అంటారు. ఇదంతా చూస్తున్న మనోడు పాస్ట్ లో చిన్న మూమెంట్ గుర్తు తెచ్చుకుంటాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇలా అనుకుంటారు,
ఫ్యూచర్ లో మన ఇద్దరం కలిసి కైజూస్ ని చంపేద్దామని. మళ్ళీ టీవీలో అదంతా చూస్తాడు. తను ఫ్యూచర్ లో కమాండర్ అయినా అవ్వచ్చు అని చెప్పి టీవీలో చెప్పిన తర్వాత మనోడు టీవీ కట్టేసి నేనెందుకు ఇలాంటి పనుల్లో ఇరుక్కుపోయా అంటూ ఆ క్లీనింగ్ ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఎందుకు గుర్తు తెచ్చుకున్నానరా బాబు అని ఆ షిట్ ఇవన్నీ గుర్తొస్తాయి. వెనకాల పడిపోయి పర్వాలేదు నేను బ్రానే బతుకుతున్నా, నాకు మంచి రూమ్ ఉంది, మంచి ఇల్లు ఉంది, నా లైఫ్ కూడా బాగానే ఉంది అనుకుంటాడు. తన రూమ్ చూసారు ఎలా ఉందో, నా ఇంట్లో అలా ఉంటే నాకు ఎంత చెడ్డ చిరాకు, అంతకంటే ఇంకా ఘోరంగా ఉండాలి. ఆ నెక్స్ట్ డే కాఫ్కా తన ఆఫీస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత టోడోకో అనే ఒక పర్సన్ ఇచికావా అనే ఈ వైట్ హెయిర్ కుర్రోడ్ని కాఫ్కాకి పరిచయం చేసి తిను ఒక స్టూడెంట్, మన దాంట్లో పార్ట్ టైమ్ గా జాయిన్ అయ్యాడు, తిను ఎప్పటికైనా సరే జాపనీస్ డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని కోరికంట అని చెప్పిన తర్వాత ఈ టోడోకో ఈ కాఫ్కా గురించి కూడా చెప్తాడు. తిను కూడా ఒకప్పుడు జాపనీస్ ఫోర్స్ లో జాయిన్ అవుదాం అని చెప్పి ట్రై చేశాడు, కానీ ప్రెజెంట్ అది వదిలేసి మా దాంట్లో వెటీరియన్ గా ఉన్నాడు అంటాడు. ఈ ఇచికావా అడుగుతాడు, మీరెందుకు ఆ డ్రీమ్ ని వదిలేశారు అంటే నాకంటే బెటర్ గా ఉండే పర్సన్స్ చాలా మంది ఉంటారు, నేను అలా ఎదిగే కొద్దీ నాకు ఒక రియలైజేషన్ వచ్చింది, నేను దానికి సెట్ అవ్వనని, నువ్వు ఎదిగే కొద్దీ నీకు ఆ క్లారిటీ వస్తుంది అంటే అయినా సరే నేను గివ్ అప్ ఇవ్వను, నేను ఎప్పటికైనా సరే అవుతా, ట్రై చేస్తానే ఉంటా అని చెప్పి ఇచికావా అంటాడు. వీళ్ళంతా ఆ గాడ్జిల్లా ఉన్న లొకేషన్కి వెళ్ళిన తర్వాత అందరినీ వాళ్ళ వాళ్ళ ఏరియాస్ కి సెలెక్ట్ చేస్తారు. అయితే ఈ కొత్తగా వచ్చిన ఇచికావాని కూడా ఇంటెస్టైన్స్ కి వేస్తే నేను వెళ్ళక్కర్లేదేమో అని చెప్పి కాఫ్కా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ కాఫ్కాను కూడా తనతో పాటే పంపిస్తారు. నేను వెళ్ళను అని చెప్పి కాఫ్కా అంటే లేదు నువ్వు వెళ్లాల్సిందే అన్న తర్వాత సరేలే ఏదోటి అని చెప్పి కాఫ్కా అక్కడి నుంచి స్పీడ్ గా వెళ్లి పనిచేస్తా ఉంటాడు. ఆ వెనకాతల వీళ్ళందరికీ వర్క్ అసైన్ చేసే పర్సన్ ఇలా అంటాడు, తనకి అక్కడ పని చేయడం ఇష్టం లేకపోయినా సరే తను చాలా డెడికేషన్ తో చేస్తా ఉంటాడు. తను ఈ జాపనీస్ ఫోర్స్ లో కనుక జాయిన్ అయి ఉంటే ఎంత బాగుండేదో, మంచి పొజిషన్ లో ఉండేవాడు అని చెప్పేసి అంటారు. ఈ కాఫ్కా అక్కడికి వెళ్లి ఆ ఇంటెస్టైన్స్ మొత్తం అలా కట్ చేస్తున్న తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో ఈ ఇచికావా పాపం ముక్కు ఇలా మూసుకొని ఉంటాడు. కాఫ్కా వాడిని చూసి ఆనందపడతాడు, కానీ మనోడికి కూడా వాంతి వచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ ఆ వాంతి మింగేస్తాడు చండాలంగా. ఆ తర్వాత ఇచికావాకి ఒక మల్టీవిటమిన్ జ్యూస్ లాంటిది ఇచ్చి ముక్కులో పెట్టుకోవడానికి 2 క్లిప్పులు లాంటివి ఇస్తాడు. అవి వద్దు అన్న తర్వాత వీళ్ళిద్దరు కాసేపు అక్కడ గొడవ పడి, అంటే కొట్టుకోవడం అలా ఉండదు, సరదాగా. ఆ తర్వాత వీళ్ళు వర్క్ కంటిన్యూ చేస్తారు. వీళ్ళు వర్క్ అంతా అయిపోతుంది, ఈ ఇంటెస్టైన్స్ దగ్గర వర్క్ అంతా అయిపోతుంది. కాఫ్కా తన వర్క్ చేస్తా ఉంటే ఇచికావా అక్కడికి వస్తాడు. సెన్పాయ్, మీరు ఇచ్చిన ఈ ముక్కులో బట్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మీరు అలా ఇచ్చినందుకే నా వర్క్ ని తొందరగా కంప్లీట్ చేయగలిగా. అలానే డిఫెన్స్ ఫోర్స్ రిక్రూట్మెంట్స్ కి 33 years ఏజ్ లిమిట్ పెంచారు, సో మీరు మళ్ళీ ట్రై చేయొచ్చు. ఇందాక మీరు గివ్ అప్ ఇచ్చా అన్నప్పుడు మీ ఫేస్ లో ఆ బాధ కనిపించింది, ఎందుకో చెప్పాలనిపించి చెప్పా, మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే కాఫ్కా ఇచికావాని పిలిచి థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడే వెనకాతల నుంచి ఒక మాన్స్టర్ లాంటిది అటాక్ చేస్తుంది. అది చూసి ఇచికావా యోజునా అంటాడు. అంటే నాకు తెలిసి కైజు వేరు, యోజు వేరు, బోజు వేరు అలా అనుకుంటా. ఇందాక ఫస్ట్ వచ్చింది కైజు, ఇది యోజు అన్నాడు వీడు. ఇంకా ఏజులు ఉన్నాయో తెలియదు. అది ఇచికావాని అలా అంత దగ్గర నుంచి అటాక్ చేస్తే ఫాస్ట్ గా మన కాఫ్కా వెళ్ళి ఇచికావాని కాపాడుతాడు. వీళ్ళిద్దరూ దాన్ని అటాక్ చేద్దామని చూసుకుంటారు, కానీ కాఫ్కా ఇచికావాతో ఇలా చెప్తాడు, మన ఇద్దరం కలిపి దాన్ని అటాక్ చేయలేం, సో నువ్వు డిఫెన్స్ ఫోర్స్ ని పిలవటానికి వెళ్ళు అనేసి అంటే ఇచికావా లేదు నేను ఇక్కడే ఉంటా అనేసి అంటాడు. నువ్వు డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అవుతా అన్నావు, ఇక్కడే చచ్చిపోదాం అనుకుంటున్నావా, నేను దీన్ని హ్యాండిల్ చేస్తా, నువ్వు వెళ్ళి చెప్పు అంటే ఇచికావా అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వెళ్తాడు. కాఫ్కా దీన్ని డిస్ట్రాక్ట్ చేద్దామని చెప్పి అలా పరిగెత్తుకుంటూ చిన్న గుహ లాంటిది ఉంటది, అందులోకి వెళ్తాడు. అది ఆల్మోస్ట్ పట్టుకుంటుంది అనుకుంటాడు, కానీ పట్టుకోదు. కాఫ్కా అక్కడ ఎదురుగా ఉన్న ఒక అద్దాల్ని పగలగొట్టుకుని ఇలా వెళ్తే బొగ్గ మీద ఇలా కట్ అయింది. తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఈ కైజు, యోజు ఇవన్నీ విలేజ్ ని డిస్ట్రాయ్ చేసినట్టు ఉన్నాయి. కాఫ్కా ఇంకా మీనా అషిరో వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉంటే కాఫ్కా ఇలా అంటాడు, నీ స్కూల్ పోయింది, నీ ఇల్లు పోయింది, అలానే నా స్కూల్ పోయింది, నా ఇల్లు పోయింది, నువ్వు అందుకేనా బాధపడుతున్నావు అంటే ఈ మీనా అషిరో అవును అంటది. ఈ కైజూస్ ని ఎలా అయినా డిఫీట్ చేయాలి, నా పోకీమాన్ గేమ్ ని కంప్లీట్ చేయనివ్వకుండా చేసాయనేసి అంటే నువ్వు అందుకు బాధపడుతున్నావా అని చెప్పి మీనా అషిరో అడిగిద్ది. నేను నా మీకో చనిపోయిందని చెప్పి బాధపడుతున్నా అనేసి అంటే ఆ 3 రంగులు ఉన్న పిల్లేనా అని చెప్పి కాఫ్కా అడుగుతాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఈ కైజూస్ ని చంపడానికి డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అవుదామని చెప్పి ఫిక్స్ అయితే కాఫ్కా ఇలా కాంపిటీషన్ పెడతాడు. నువ్వు చిన్నపిల్లవి అయినా సరే నువ్వు జాయిన్ అవుతా అంటున్నావు, సరే మన ఇద్దరిలో ఎవరు కూలెస్ట్ డిఫెన్స్ ఆఫీసర్ అవుతారో చూసుకుందాం, మన ఇద్దరం కలిపి ఈ కైజూస్ ని డిఫీట్ చేద్దాం అంటారు. ప్రెజెంట్ మనోడు అలా గాల్లోంచి కింద దూకిన తర్వాత పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటే వెనకాతల నుంచి ఈ కైజు వెంబడిస్తా ఉంటది. అసలు ఈ కైజుకి ఏం కావాలి అని చెప్పి మనోడు పరిగెడుతూ టప్ మన కింద పడితే ఈ కైజు వెనకాతల నుంచి చేత్తో ఫాట్ మన కొట్టంగానే వీడి కాలు ఇరిపోయింది, కింద పడిపోయి ఉంటాడు కదా. కైజు అలా దగ్గరికి వచ్చి తినేస్తుంది అనే టైంలో అక్కడికి ఇచికావా వచ్చి తన దగ్గర ఉన్న కర్రతో ఫాట్ మన కొడతాడు. ఇచికావాని చూసి అరే యదవా నువ్వెందుకు వచ్చారు ఇక్కడికి, డిఫెన్స్ ఫోర్స్ కి ఇన్ఫార్మ్ చేయమన్నా కదా అనేసి అంటే మిమ్మల్ని
వదిలేసి నేను ఎలా వెళ్ళిపోతా, అయినా సరే నేను డిఫెన్స్ ఫోర్స్ కి ఇన్ఫార్మ్ చేసే వచ్చా ఇక్కడికి అని ఇచికావా అంటే, అయినా సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి కాఫ్కా అడుగుతాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలేసా అంటే నేను ఒక మంచి ఆఫీసర్ని ఎలా అవుతా, నేను ఆఫీసర్ని అవ్వాలంటే ఇలాంటి పనులేగా చెయ్యాలి అని చెప్పి దాన్ని ఎదుర్కోవాలనుకుంటాడు. దాన్ని అలా ఎదుర్కొందాం అని చెప్పి అది అటాక్ చేస్తే కర్రతో ఇలా ఆపుతా ఉంటాడు. అప్పుడే మన కాఫ్కా ఇలా తలుచుకుంటాడు, చిన్నప్పుడు నా ఫ్రెండ్ క్యాట్ ని కాపాడలేకపోయా, నా గేమ్ కౌన్సిల్ ని కాపాడుకోలేకపోయా, నేను ఒక ఆఫీసర్ని అవ్వలేకపోయా, అసలు నేను ఎందుకు పనికొస్తా అని చెప్పి ఆలోచించి గట్టిగా అరుస్తాడు. అప్పుడే అక్కడికి ఒక టైగర్ వచ్చి ఈ కైజుని అటాక్ చేస్తే అక్కడికి మీనా ఆషిరో వచ్చి ఈ కైజుని చంపేస్తుంది. అదంతా చూసి మనోడు ఈ మీనా ఆషిరో ఒక్క దెబ్బకే దీన్ని లేపేసిందిగా అనుకుంటాడు. ఈ మీనా ఆషిరో ఇక్కడ దీని పని అయిపోయింది, మేము వేరే రెస్క్యూ టీమ్స్ దగ్గరికి వెళ్తాం, ఇక్కడ ఇంజూర్ అయిన వాళ్ళని చూసుకోండి అనేసి అంటే ఆ ఇంజూర్ అయిన వాళ్ళిద్దరిని అంటే వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేయిస్తారు. హాస్పిటల్లో ఉండి మన కాఫ్కా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, మీనా వాళ్ళన్నిటిని ఇన్స్టెంట్ గా ఇలా డిఫీట్ చేసింది, నిజంగా తను అమేజింగ్, ఈ లెక్కను పోల్చుకుంటే నేను తన లెవెల్ కి అసలు నా జన్మలో వెళ్ళనేలేమో అనుకుంటాడు. అలా బాధపడతా ఉంటే పక్కన ఇచికావా సెన్పై అని పిలిచి, మీరు నిజంగా ఇందాక నన్ను కాపాడకపోయి ఉంటే ఆ డిఫెన్స్ ఫోర్స్ కి వెళ్ళి చెప్పొద్దు, అదే చెప్పమని చెప్పకపోయి ఉంటే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాడిని, నిజంగా మీరు ఒక కూల్ ఆఫీసర్ అనేసి అంటాడు. అది విన్న తర్వాత చిన్నప్పుడు మీనాతో అన్న మాటలు గుర్తొస్తాయి, ఎవరు కూల్ ఆఫీసర్ అవుతారో చూసుకుందామని. ఇచికావా చెప్తాడు, మీరు డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అవనందుకు బాధగా ఉంది, కానీ మీరైతే గనక ఇంకా సూపర్ గా ఉండేది అన్న తర్వాత కాఫ్కా ఇలా అనుకుంటాడు, థ్యాంక్స్ ఇచికావా, నువ్వు నాకు మంచి మోటివేషన్ ఇచ్చావు, నేను నిజంగా అందులో జాయిన్ అవుతా, గివ్ అప్ ఇద్దాం అనుకున్నా కానీ అలా గివ్ అప్ ఇవ్వకుండా నా మ్యాక్స్ ఎఫర్ట్స్ పెట్టి అయ్యే వరకు ట్రై చేస్తా అని చెప్పేసి అంటాడు. తన చేతితో ఇలా బుర్రను గుద్దుకున్న తర్వాత తన చేతిని ఇలా చూసుకుంటే చేతి వెనక కొన్ని రెక్కలు ఇలా ఆడుతూ ఉంటాయి. ఏంటబ్బా అని చెప్పి చేయి తీసి చూస్తాడు, ఒకడొక ఫ్లయింగ్ కైజు కనిపిస్తుంది. నేను వీడిని కనిపెట్టా అని చెప్పి అన్న తర్వాత మన కాఫ్కా అరుద్దామని చూస్తే నోట్లోకి వెళ్ళిపోతుంది. మనోడు గింజుకుపోతా ఉంటాడు. పక్క నుంచి ఇచికావా ఏమవుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇచికావా ఇలా డోర్ పక్కన కట్టిన ఇలా తీసి చూసేపాటికి మన కాఫ్కా ఫుల్ గా కైజులా మారిపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్న తర్వాత కాఫ్కా ఇలా అద్దంలోకి చూస్తే తన కైజులా మారిపోతాడు. ఇద్దరు షాక్ అయిపోతారు, కైజు 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 అని. ఇంతలో అక్కడికి ఒక ముసలాడు వస్తాడు. ఆ ముసలాడు వచ్చి కాఫ్కాని చూసి ఫోన్ తీస్తాడు. నాకు తెలిసి డిఫెన్స్ ఫోర్స్ కి ఫోన్ చేస్తున్నాడేమో, పరిగెత్తండి సీనియర్ అని చెప్పి ఇక్కడ నుంచి ఇద్దరు పరిగెడతారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇక్కడ వరకు చూసుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ యానిమీ కొత్తది కాబట్టి మీకు నచ్చిందో లేదో తెలియటానికి అట్లీస్ట్ ఒక 150 లైక్స్ వేసుకోండి, సో దట్ మీకు నచ్చిందనుకొని నెక్స్ట్ ఎపిసోడ్ కూడా నేను చేస్తా బ్రో.